టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు దర్శకులు కసిగా ఉన్నారు. అది కూడా ఇద్దరు హీరోలపై. వాళ్ళు ఎవరి మీద ఎందుకు కసిగా ఉన్నారని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. 10 ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు చేసి మెగాస్టార్ రేంజ్ ఏంటో మరోసారి చూపించింది. అయితే తొలుత ఈ అవకాశం దర్శకుడు పూరికి వచ్చింది. కానీ కొన్ని కారణాలతో చిరు తన రీ ఎంట్రీ సినిమాని వినాయక్ చేతుల్లో పెట్టాడు. అప్పటి నుంచి పూరి మెగాస్టార్ తో ఎలాగైనా సరే సినిమా చేయాలనే కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో డైరెక్టర్ కృష్ణవంశీ బాలయ్యతో 101వ సినిమాను తీద్దామనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ ని దర్శకుడు పూరి కొట్టేశాడు. పోనీ 102వ సినిమానైనా చేద్దామనుకుంటే ఇప్పుడు ఆ అవకాశాన్ని తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ కొట్టేశాడు. దీంతో ఎలాగైనా సరే బాలయ్యతో సినిమా తీయాలనే కసితో ఇంతకు ముందు సిద్ధం చేసిన కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ప్రస్తుతం పూరి బాలయ్యతో పైసా వసూల్, కృష్ణవంశీ కుర్ర హీరోలతో కలిసి నక్షత్రం సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీల సక్సెస్ పైనే ఈ దర్శకుల భవిష్యత్తు ఆధారపడి ఉందని సినీ నగర్లో చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.